హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చిప్పలు అంటారండి. ఫ్రైకి చాలా బాగుంటాయి, ముళ్ళతో సహా తినేయచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ఒక 3 కేజీలు చేపలు శుభ్రంగా క్లీన్ చేసి సన్న పీసులు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చేపల ఫ్రైకి కావాల్సినవి అల్లం పేస్టు, గరం మసాలా, కారం, పసుపు, ఆయిలు, గళ్ళుప్పు, నిమ్మకాయలు 2. చేపల ఫ్రైకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. 2 స్పూన్ల కారం, 1 స్పూను పసుపు, గరం మసాలా, సరిపడా అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. సాల్టు, ఒక 2 నిమ్మ చెక్కలు పిండుకోవాలి. ఇది ఫ్రైలో ఇలా పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పుల్ల పుల్లగా బాగుంటుంది, బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం. పొడి లేకుండా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేపలకు పట్టించుకుందాం. ఇప్పుడు ఇలా ఒక్కో ముక్కకి మొత్తం మసాలా, మనం తయారు చేసుకున్న మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ ముక్కలకి కలిసేలాగా మొత్తం పట్టించుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందాం. ముక్కలన్నీ ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్టెల పొయ్యి మీద ఫ్రై చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక ఇనుప కళాయి పెట్టుకుంటున్నాను. ఇనుప కళాయిలో బాగా వస్తుందండి ఫ్రై, అందుకోసం ఇనుప కళాయి పెట్టుకుంటున్నాను. కళాయి హీట్ అయిన తర్వాత ముక్కల మునుగా ఆయిల్ పోసుకుందాం. ముక్కలకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ముక్కలు ఫ్రై అయ్యేంతగా ఆయిల్ పోసుకుంటే సరిపోద్దండి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కో ముక్కగా వేసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు తీసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూడండి, చాలా బాగా వచ్చినాయి ఫ్రై, ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ముళ్ళతో సహా తినేయచ్చు, కరకరలాడిద్ది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. చూడండి, చేపల ఫ్రై ఎంత చక్కగా వచ్చిందో. మంచిగా ఫ్రై అయిందండి, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కార్న్ఫ్లోర్ కలపకుండా ఓన్లీ మసాలాలు పట్టించి ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.